హాస్పిటల్ చూసాం, పోలీస్ స్టేషన్ చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇలాంటి సెటప్ యూజ్ చేసుకునే వాళ్ళు ఒక బ్యూటీని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో నిజంగా బాగుందప్ప. టెర్రస్ పైన మెయిన్గా అయితే సో అమ్మాయి అబ్బాయి సో వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునే దాని విధంగా కానీ, సో ఒక ఫ్యామిలీ అయితే సో వాళ్ళు కూర్చొని ఏదైనా కానీ సీన్స్ అలాంటివి ఉన్నాయంటే, ఇంకొకటి సో బ్యాచులర్స్ మెయిన్గా కూర్చొని మందు తాగే సెటప్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నాయంటే, ఇలాంటివి ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్న హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మరి ఆ కాలంలో ఒక 2000స్లో ఎలాంటి ఇంట్లలో ఉంటారు రీల్స్ అండ్ మూవీస్, వెబ్ సిరీస్లో కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో దీని గురించి మర్చిపోయారు, కానీ 90s కిడ్ ఉంటుంది, అది కూడా ఎలాంటి సీరియల్స్లో యూజ్ చేశారనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. మరి అయితే వచ్చేసేయండి ఖచ్చితంగా. అరే ఈ సెటప్ని నేను ఆ సీరియల్లో చూసానే, ఈ సీరియల్లో చూసానని చెప్పేసి మీరందరూ కనెక్ట్ అవుతారనమాట. ఓ మై గాడ్, చూస్తున్నారు కదా ఈ హౌస్లో నేను చూపించేస్తా. ఇంకొన్ని సీన్స్ అయితే ఇక్కడైతే కూర్చుంటారు. ఇప్పుడైతే ఒక సీరియల్ ఇక్కడ నడుస్తుందన్నమాట. మరి ఆ సీరియల్లో ఆన్ లొకేషన్లోనే ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు ఒక సీరియల్ ఆర్ సినిమా వెనకల ఎంతమంది వర్క్ చేస్తుంటారో తెలుసా? మరి పైన కనిపించే ఆర్టిస్టులే కాకుండా వెనకలో ఉన్న సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమెరామెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్స్ ఎలా జరుగుతాయనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. స్టూడియోస్ సెటప్స్ ఎలా ఉంటాయో డిఫరెంట్ రకాలు అనేది అన్నీ చెప్పాను. కాకపోతే వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి కూడా ఇప్పుడు మనతో పాటు కూడా స్టూడియో మేనేజర్ లలిత్ గారు ఉన్నారు. మరి లలిత్ గారితోనే ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకున్నాం. హాయ్ లలిత్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. దానికైతే ఏ స్టూడియోస్లో బోల్డ్ అన్ని సెటప్స్ అనేది కూడా ఉన్నాయి. అవునండి, అన్నీ చూసాము. అండ్ డిఫరెంట్ హౌసెస్. టోటల్గా ఎన్ని సెటప్స్ ఉన్నాయి ఇక్కడ? మనకు వచ్చేసి హౌస్ సెటప్స్ వరకు 6 ఉంటాయండి. ప్యాలెస్ సెటప్ ఒకటి సపరేట్, అది పెద్దది కాబట్టి అది హౌస్ లెక్క కౌంట్ చేయమని. అది ప్యాలెస్ కాబట్టి ఇండివిజువల్గా దాన్ని కౌంట్ చేస్తాం. సో అది సపరేట్. హాస్పిటల్ అండ్ పోలీస్ స్టేషన్ ఇవి సపరేట్. ఓకే, ఓన్లీ హౌస్ సెటప్స్ వరకు అయితే మనకి 6 సెటప్స్ ఉన్నాయి. యూజువల్గా అయితే ఇన్ని సెటప్స్ అనేది ఉన్నాయి. ఇన్ని సెటప్స్ సో వర్కింగ్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి? ఆల్మోస్ట్ మనకు అంత ఫుల్లే ఉంటుంది. మంత్లీ 20 days అయితే ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ ఫుల్ ఉంటుంది మనకి. కంటిన్యూ షూట్స్ ఉంటాయి, కంటిన్యూ సీరియల్స్ అనేవి కూడా కంటిన్యూ ఉంటాయి మనకి. ఓకే, ఎందుకంటే సీరియల్స్కి కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి సార్. కొన్ని సీరియల్స్ వచ్చేసి ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, ఇంకొన్ని సీరియల్స్ వచ్చి సెకండ్ వీక్, ఫోర్త్ వీక్. టోటల్ ఓవరాల్గా ఈ 15 daysలో వాళ్ళు 10 to 12 days ఖచ్చితంగా షూట్ చేస్తారు. ఓకే, కంటిన్యూ హౌస్. ఇప్పుడు ఒక హౌస్ వచ్చేసి హీరోయిన్ అని, ఒక హౌస్ వచ్చి హీరో అని, ఒక హౌస్ వచ్చి విలన్ హౌస్ అని, ఇలా మల్టీ హౌసెస్ చేసుకుంటారు, స్టూడియోలో చేసుకుంటారు. మనము సీరియల్స్లో ఇప్పుడు చూస్తూ ఉంటాము. సో అలాంటి హౌస్ సెటప్స్ అన్నీ మోస్ట్లీ అంటే 90% షూట్ ఇక్కడే జరిగిపోతుంటుందా? మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం. ఎక్కువ శాతం జరిగే షూటింగ్స్ ఇక్కడ ఏం జరుగుతుంటాయి ఏ సీరియల్స్ది? సీరియల్స్ అంటే పర్టికులర్ ఏం లేదు, ఆల్మోస్ట్ అన్ని బ్యానర్స్, అన్ని ఛానల్స్ నుంచి అన్ని సీరియల్స్ అవుతూ ఉంటాయి. ఓకే, పర్టికులర్ మన దానికంటే నువ్వు నేను ప్రేమ మస్ట్ అండ్ షూట్ ఉంటుంది. రంగుల రాట్నం మలయాళ ఎంటర్టైన్మెంట్ అది మస్ట్ అండ్ షూట్ ఉంటుంది మన దాంట్లో. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి, ఓకే, అదొకటి. ప్రేమ ఎంత మధురం ఒకటి. ఇలాంటి సీరియల్స్ అనేది మన కంటిన్యూటీ అనమాట. ఓకే, డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ సీరియల్స్ మన కంటిన్యూటీ ఉంటాయి. అంటే ప్రేక్షకులకు కూడా తెలియదు అనమాట ఏంటంటే అది రియల్ లొకేషన్స్లో చేస్తున్నారేమో అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు. చాలా మంది ఏంటంటే విజిటర్స్ వస్తుంటారు సమ్టైమ్స్. ఓకే, సమ్టైమ్స్ విజిటర్స్ వస్తే వాళ్ళు షాక్ అవుతారు. ఓహో ఇది సెట్ ఇక్కడే ఉందా, మేము ఎక్కడో వేరే ఊర్లో అనుకుంటాము. ప్రజెంట్ కొన్ని సీరియల్ ట్రాక్స్ వచ్చేసి తిరుపతిలో షూట్ అయినట్టు చూపిస్తారు. అవును, కానీ ఆ షూట్ అయ్యేది మన దగ్గరే. వాళ్ళు ఇక్కడే షాక్ అవుతారు అంతే. ఓకే, తిరుపతి అన్నారు, ఇక్కడే షూట్ చేసుకుంటే మేము తిరుపతి ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నామా. సో తిరుపతి బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి ఈ స్టూడియో వాళ్ళు తెప్పిస్తున్నారని అవగాహన వాళ్ళకు కూడా వస్తుంది విజిటర్స్ వచ్చినప్పుడు. కానీ ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ సెటప్స్ అనేది ఉన్నాయి. సో ఆ లొకేషన్కి తగ్గట్టు ఆ సెటప్స్ మారుస్తూ ఉండాలి. ఆ లొకేషన్ అంటే ఆ సెటప్ మారుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే మనం ఒక సెటప్ ఇస్తాం, రెగ్యులర్ సెటప్. ఇప్పుడు మీరు షూట్ చేసిన ప్రాసెస్లో ఉన్న సెటప్ అంతా మనం ఇచ్చేది. వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ నచ్చిన సెటప్లు వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఒకవేళ సెటప్ ఎక్కువ ఉందంటే 1 day బిఫోర్ లొకేషన్ తీసుకొని సెట్ వర్క్ వాళ్ళకి నచ్చిన సెటప్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వాళ్ళ షూట్ ఎప్పుడైతే అయిపోద్దో ఇమీడియట్గా మన సెటప్స్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో సేమ్ ప్లేస్మెంట్లో మన ప్రాపర్టీ మనకి పెట్టిచ్చేస్తాయి. ఓకే, ఇది మెయిన్. ఇప్పుడు ఇదే హౌస్ ఒక సీరియల్ ఒకలాగా అనిపిస్తుంది. అవును, అదే డౌట్ వస్తుంది. ఆ సెటప్స్ ఎట్లా చేంజ్ చేస్తారు ఏంటంటే డౌట్ వస్తుంది. అక్కడ ఏం లేదు, డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళు పెట్టుకునే ప్రాపర్టీస్ వాళ్ళు మార్చుకునే కర్టన్స్ అంతే. ఓకే, దాంతో త్రూవే మనకు హౌస్ లొకేషన్ కంప్లీట్ మారిపోద్ది, కంప్లీట్ లుక్కే మారిపోద్ది. అంటే ఇందాక బస్ స్టాప్ సెటప్ అనేది కూడా చూశాను.
అవునవును. అది రియల్ లొకేషన్స్ లో చేయాలంటే చాలా కష్టం. పబ్లిక్ కూడా ఏం జరుగుతుందని చెప్పేసి ఎగబడుతూ ఉంటారు. మనం బస్ స్టాప్ సెట్స్, రోడ్ సెట్స్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. సపోజ్ మనం కెమెరా తీసుకొని బయటికి వెళ్ళినా మనకి పెద్ద వర్క్ ఉండదు. చిన్న 1 minute షాట్ కోసమో మనము అక్కడ కెమెరా పెట్టినంత సేపట్లో ½ an hour వరకు పబ్లిక్ గ్యాదర్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అలా అని పోలీస్ వాళ్ళతో ఒకటి న్యూసెన్స్, అదే రోడ్ న్యూసెన్స్ అని పోలీస్ వాళ్ళు వచ్చి ఆపేయడము, మనకు అదో భయం ఉంటుంది. అదే స్టూడియోలో అనుకోండి ఏం భయం ఉండదు. మనకి యాజ్ ఇట్ ఈస్ రోడ్ మీద ఉన్నట్టే షూట్ సెటప్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా మన వెహికల్స్ తిప్పుకొని యాజ్ ఇట్ ఈస్ రోడ్ మీద ఇలా తిరుగుతున్న వెహికల్స్ అలా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే. అండ్ ఇక్కడ కొంచెం ఈ టైప్ ఆఫ్ సెటప్ది చూస్తూ ఉన్నాము. ఏంటి సార్ అది? అవి వచ్చేసి మనకి వాటితోటే మనకి సెట్స్ అనేది బిల్డ్ అవుద్ది. ఓకే ఓకే. ఒకసారి ఇలా చూడండి, ఇది ఎంటీ సెట్, ఒకసారి చూపించుకోండి. అది వచ్చేసి ఎంటీ సెట్, అలా షెడ్ వేసేసి ఇక్కడ మన వాల్స్ ఉన్నాయి కదా ఐరన్, దాంతో వాల్స్ లాగా తీసుకెళ్ళి వాటి మధ్యలో ప్లేస్ చేస్తాం. ఓకే. సో మనకి కంప్లీట్ వాల్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో ఏంటంటే ఒక ఆర్ట్ డైరెక్టర్కి మాత్రం బోల్డ్ ఎంత పని ఉంటుందేమో వచ్చాడంటే కదా, వాళ్ళకి తగ్గట్టు సెటప్ చేసుకోవడానికి. కానీ ఆర్ట్ డైరెక్టర్ ఎంతైతే వర్క్ ఇవ్వగలుగుతాడో అంత వర్క్ క్యాచ్ చేసే కెపాసిటీ కెమెరా దగ్గర ఉంటుంది. కెమెరా దగ్గర తగ్గిన వర్క్ ఆర్ట్ డైరెక్టర్ ఇవ్వాలి. సో అందరు యూనిటీ ఉంటేనే వర్క్ అవుద్ది. ఓకే. కంప్లీట్ ఒకళ్ళ మీద ఫుల్ ఫ్లెజ్డ్ వర్క్ అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కెమెరామెన్ చెప్పేదాన్ని బట్టే లైట్స్ అయినా పెట్టుకోవాలి, సెట్ వాళ్ళైనా డిపెండ్ అవ్వాలి. కానీ ఒక మూవీ కానీ సీరియల్ కానీ చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు కదా. ఈజీ కాదు సార్. చాలా మంది ఎందుకంటే మనం చూపించే 30 minutes విజువల్ ఎఫెక్ట్ ప్రేక్షకులకు ఎక్కాలంటే 1 or 2 days స్ట్రగుల్ ఉంటుంది. అలాంటి స్ట్రగుల్స్తోనే ఈరోజు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎంటర్టైన్ అవుతున్నారు. మెయిన్గా అలాంటి సెటప్స్ మెయిన్గా ఇక్కడ ఎక్కువ చూసాము. మరి ఇక్కడ లోహిత్ గారు చెప్పినట్టయితే ఇక్కడ మన దగ్గర ఆర్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు, రమేష్ గారు. ఒకసారి అండ్ తను మల్టీ సీరియల్స్ చేస్తుంటారు, ఒకటేనే కాదు. లలిత్ గారు ఇప్పటి వరకు ఆ స్టూడియోస్ ఎన్ని సెటప్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఈ సెటప్స్ సీరియల్కి సినిమాకి చేంజ్ చేయాలంటే దానికి కావాల్సింది ఆర్ట్ డైరెక్టర్. ఇక్కడైతే మన ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రమేష్ గారు. రమేష్ గారు, సో ఒక ఇలాంటి సెటప్స్లోకి వచ్చామంటే ఆర్ట్ డైరెక్టర్ కీ రోల్ అనమాట. సో సీరియల్స్లో కూడా ఆ సెటప్స్ అనేది కూడా ఈ మధ్య కాలంలో గ్రాండియర్ లుక్ అనేది కూడా ఇస్తున్నారు. సో ఇలా చేంజ్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటారు? రీజన్స్ ఏంటంటే ఎవ్రీ డే కొత్తదనం చూపించాలి. పాతదనంలోంచి దానిలోంచి ఇంకొంచెం ది బెటర్ ఏముంది, ది బెటర్ చూపించాలి. దీన్ని బట్టి ప్రేక్షకులు, బయట ఉన్న ప్రేక్షకులు కూడా అరే అందులో పలానా వాటిలో చాలా బాగున్నాయి, అవి అన్నీ ఉన్నాయి అని మనం అలా చేయాలని వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇంకొంచెం క్రియేటివ్గా చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడైతే సినిమాలకు పోటీగానే సీరియల్స్ కూడా తయారైపోతున్నాయి. సినిమాలకు మించి తయారైపోయింది. మించి తయారైపోయినాయి ఆల్రెడీ. ఓకే. సినిమాలు తగ్గిపోయినాయి, ఇప్పుడు సీరియల్సే నెంబర్ 1లో ఉన్నాయి. ట్రెండింగ్లోకి వచ్చేసాయి. నైస్ సార్. ఇందాక లలిత్ గారితో మాట్లాడేటప్పుడైతే ఒక సీరియల్ షూటింగ్ అయితే 2 schedules జరుగుతుంది. అది కూడా 1st and 3rd week అని చెప్పేసి, లేకపోతే 2nd and 4th week ఉంటుంది. సో మీ వర్క్స్ అనేది ఎలా ఉంటుంది? 1st and 3rd ఒక సీరియల్ ఉంటుంది, 2nd and 4th ఒక సీరియల్ ఉంటుంది. ఓకే. కంప్లీట్ అంటే మంత్లీ మొత్తం మంత్లీ 20 days బిజీ ఉంటుంది. మిగతా 10 days సండేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఆర్టిస్ట్ డేట్స్ లేని టైం కొన్ని బ్రేక్స్ కానీ అలా పడుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏ సీరియల్స్కి వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ నేను కోర్ సీరియల్ జీ తెలుగులో గుండమ్మ కథ. ఓకే. బిఫోర్ జానకి రామ గారి మనవరాలు ఏంటి మన షెడ్యూల్ ప్యాక్ అయిపోయింది, ఊహలు గుసగుసలు కంప్లీట్ అయిపోయింది. ఓకే. అది ఇంకటి జానకి రామ గారి మనవరాలు పైలట్స్ వర్క్ చేసి రన్నింగ్ అవుతుంది, వేరే అప్డేట్ చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ఇంకో దాంట్లో చేయాలి కాబట్టి నేను. నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లలిత్ గారు, ఇక్కడ ఎక్కువగా ఏ హీరోస్ యొక్క షూటింగ్ అనేది కూడా జరిగాయి? హీరోస్ అంటే మూవీస్కి వచ్చినప్పుడు పలానా హీరో వస్తూ ఉంటారు, పోతారు, అందరినీ పర్టికులర్ క్యాల్కులేట్ చెప్పలేము. నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్ కూడా మన రాజు యాదవ్ మూవీ ఉంది రీసెంట్గా, మన గెటప్ సీన్ తనది ఇక్కడే అయ్యింది. మూవీస్ వచ్చేసి వరుణ్ సందేశ్ ఒక మూవీ రీసెంట్గా అయిందా, రిలీజ్కి ఉంది దగ్గరలో. ఓకే. వెరీ సూన్ వీ కెన్ సీన్ ఇన్ థియేటర్స్. ఓకే. అండ్ అలాగే ఇంకోటి పోలీస్ వారి హెచ్చరిక అని చెప్పి ఒక డైరెక్టర్ది ఒక మూవీ ఉంది, అదొక మెసేజ్. ఓకే. అలాంటి మూవీస్ కూడా మన దాంట్లో చాలా జరిగాయి. అలా కాకుండా సీరియల్స్లో కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. మన మూవీ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు చాలా వరకు సీరియల్స్. ప్రగతి గారు ఒకటి మెయిన్. ప్రగతి గారు ఊరోసి రాక్షసి సీరియల్ చేశారు. తను మన దగ్గరనే మన లొకేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మన లొకేషన్స్తో కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సజ్జు గారు, వన్ ఆఫ్ ది ఫేమస్ మూవీ యాక్టర్. ఇప్పుడు మలయాళం అమ్మాయి గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అర్జున్ సజ్జా గారు. నైస్.
థ్యాంక్ యూ లలిత్ గారు. తనకైతే మీ స్టూడియో టూర్ అనేది కూడా మా ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యేలా మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి అవుతుంది. యా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మాత్రం పరిచయం చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ గైస్. మరి మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం నేను మీ అందరికీ చూపించాను కదా డిఫరెంట్ స్టూడియోస్లో సీరియల్స్ షూటింగ్ అనేది ఎలా నడుస్తూ ఉంటుంది ఏంటి అనేది కూడా. సో మరో వీడియోస్లో కూడా మీకు ఇలాంటివి బోల్డెన్ని అద్భుతాలు కూడా నేను చూపించేస్తాను. సో దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.